కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రానికి 3 డిమాండ్స్ పెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలని మొదటి డిమాండ్ను కేంద్రం ముందుంచింది. అలాగే నీట్ బాధితులకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై నిరసనకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మరి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సీజేపీ డిమాండ్స్ను కేంద్రం అమలు చేస్తుందా? వాటిపై తక్షణమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేక పట్టించుకోదా? అసలు కేంద్రం ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రైట్, కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ 3 డిమాండ్స్ని పెట్టింది. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, అండ్ అలాగే వారు డిమాండ్స్ని కేంద్రం పట్టించుకునే సూచనలు కనబడుతున్నాయా అనే విషయాలన్నిటి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, జనతా కాక్రోచ్ పార్టీ పార్లమెంటు ముట్టడి జరిపిన తర్వాత జరిగిన పరిణామాలను మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాము. పార్లమెంటు ముట్టడి రోజే ఇటు జేపీ నడ్డాతోటి కాక్రోచ్ పార్టీ నేతలంతా కూడా ఇద్దరు నేతలు చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా జనతా కాక్రోచ్ పార్టీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. అయితే ఈరోజు రెండోసారి కూడా చర్చలకు ఆహ్వానించడం జరిగింది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గతంలో చెప్పిన డిమాండ్స్తో పాటు మరొక డిమాండ్ను కూడా ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ ప్రధానంగా అడుగుతుంది. అదేవిధంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, అదేవిధంగా ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం చనిపోయిన 21 మంది కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించడము, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరిపైనైతే దాదాపు 10 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పుడు విద్యార్థులపైన నమోదవ్వడం జరిగింది. ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయడం అనేది కూడా ఈ 3 ప్రధాన డిమాండ్లను ప్రస్తుతం సీజేపీ ఇటు కేంద్రం వద్ద ఉంచడం జరిగింది. మరి ఏదైతే నిరసన అనౌన్స్మెంట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇదే డిమాండ్స్ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్ తోటే ఇటు సీజేపీ అయితే ప్రధానంగా కోరుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ నిరాహార దీక్షకు సోనం వాంగ్చుక్ కూర్చోవడము, దాదాపు 21 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసిన తర్వాత బలవంతంగా పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించడము, ఆ మరుసటి రోజే విద్యార్థులంతా కూడా పార్లమెంటు ముట్టడికి వివిధ ప్రాంతాల నుంచి రావడము, వాళ్ళంతా కూడా ముట్టడికి బయలుదేరిన సమయంలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకోవడము, విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరగడము, బాష్పవాయు గోళీల ప్రయోగం జరగడము, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మరోసారి చర్చలకు ఇటు సీజేపీని ఆహ్వానించిన నేపథ్యంలో ఈ 3 డిమాండ్లను మాత్రం ప్రస్తుతం కేంద్రం వద్ద ఉంచింది. మరి కేంద్ర ప్రభుత్వం చర్చల నేపథ్యంలో మాట్లాడుతూ శాంతియుతంగా ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించిన బాధ్యులు దాదాపు 13 మందిని అరెస్టు చేశామనేది కూడా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రశ్నపత్రాలు లీకేజీ జరగకుండా చూసుకుంటాము అనేది కూడా ప్రధాని స్వయంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు సంతృప్తి చెందట్లేదు. మా జీవితాలను ఇంత అంధకారంలోకి నెట్టిన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు తమ నిరసన అనేది కొనసాగిస్తాము అంటూ కూడా ప్రతిరోజు కూడా విద్యార్థులు ఇదే విషయం పైన కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం సీజేపీ ఇచ్చిన డిమాండ్లకు కేంద్రం ఏ విధంగా చూడబోతుంది? మరి విద్యార్థులపైన కేసులు ఎత్తివేయడము, చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని అందించడంతో పాటు మరి విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సంబంధించిన అంశంలో మరి కేంద్రం ఏ విధంగా విద్యార్థులకు స్పష్టత ఇస్తుందనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఈరోజు ఇద్దరు మంత్రులు జేపీ నడ్డాతో పాటు జితేందర్ సింగ్ కూడా సోనం వాంగ్చుక్ తోటి చర్చలు జరపడం జరిగింది. విద్యార్థులను శాంతింపజేయాలి, ప్రశాంతమైన వాతావరణంలో వారి డిమాండ్ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా సోనం వాంగ్చుక్ ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం ఎక్కడ కూడా వినే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతలేదు. విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు అయితే తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తమ భవిష్యత్తు కంటే తమకు ఇంకా ఏమి ముఖ్యం ఉంటుంది, తమ జీవితాలు కూడా పూర్తిగా ఇప్పటికే నాశనం అయిపోయాయి అనేది కూడా విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సంపూర్ణంగా
మార్చాల్సిన అవసరం, తక్షణమే మార్చాల్సిన అవసరం ఉంది. కొత్త విధానాలను తీసుకురావాలి, దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా చేయాలనేది కూడా విద్యార్థులైతే కోరుతూ ఉన్నారు. మరి తమ నిరసన దాదాపు నెల రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులంతా కూడా తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వారితో చర్చలైతే జరుపుతూ ఉంది. మరి విద్యార్థి ఎవరు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటల్ని ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేదు. మాపై లాఠీలు తోటి దాడి చేయించిన తర్వాత చర్చలేంటి అంటూ కూడా విద్యార్థులు కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొన్న ఏదైతే చలో పార్లమెంటు కార్యక్రమంలో గాయపడ్డ వారందరినీ కూడా అక్కడే స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. తమని కొట్టినందుకు సంతోషం, ఇంకా కొట్టండి, చంపండి, కానీ మా భవిష్యత్తును మాత్రం నాశనం చేయకండి అంటూ కూడా విద్యార్థులైతే అక్కడ జంతర్ మంతర్ వద్ద అయితే నినాదాలతోటి హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు గనక అక్కడికి వస్తే చప్పట్లతోటి వారికి స్వాగతం పలుకుతున్నారు. మా పైన బాగా లాఠీలతోటి దాడి చేశారు, మీకు స్వాగతం అంటూ కూడా విద్యార్థులు పోలీసులకు వెల్కమ్ చెప్తున్న పరిస్థితి నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన చర్చల్లో మరి సానుకూలంగా కేంద్రం ఎటువంటి అంశాలపైన విద్యార్థులకు హామీ ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం ఒకటే ఎజెండాతోటి విద్యార్థులంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుంది, జంతర్ మంతర్ ని వదిలిపెట్టేది లేదనేది కూడా విద్యార్థులైతే ఇప్పటికే కేంద్రానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ యొక్క విద్యార్థుల నిరసన ఎటువైపు మారబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవైపు విపక్ష పార్టీలంతా కూడా కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఇప్పుడు ఇటు సీజేపీ వైపే చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రముఖులంతా కూడా ఇటు ఏదైతే సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ కి మద్దతుగా నిలబడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ అస్ గోపి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4 ఎఫ్ఐఆర్లు నమోదవగా కానాట్ ప్లేస్ పిఎస్లో మరో 3 నమోదయ్యాయి. మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్, అలాగే కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలోనూ ఒక్కో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో హై అలర్ట్ ప్రకటించారు. 20 సిఆర్పీఎఫ్ కంపెనీలతో అదనపు భద్రతను పెంచారు. జంతర్ మంతర్ ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎవరూ గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ మార్చ్లో భాగమైన నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే విచారణ సందర్భంగా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని, అలాగే పిటిషనర్ కూడా తన సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించగా ఇప్పుడు వీడియోలు చూసేంత సమయం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఈ అంశంలోకి తమను లాగొద్దని వ్యాఖ్యానించింది. దాంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అత్యవసర విచారణకు నిరాకరించింది.